డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని సర్కార్ డెసిషన్ తీసుకుంది. విలీనానికి ముందు మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే ఇకపై ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లతో సహా మిగిలిన ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మా ప్రతినిధి సుమలత మరింత సమాచారం అందిస్తారు. సుమలత, ఓవర్ టు యు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి శుభవార్త వినిపించారు సీఎం చంద్రబాబు నాయుడు. సరికొత్తగా ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళకి కూడా మెడికల్ అండ్ ఫిట్నెస్ తో కానీ వచ్చారు. ఇదే 2021లో కూడా ఈ ఫిట్నెస్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ప్రత్యేకంగా ఓన్లీ డ్రైవర్లకు మాత్రమే మెడికల్ అండ్ ఫిట్నెస్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సరికొత్తగా సర్కార్ ఒక గుడ్ న్యూస్ అనేది వినిపించింది. ఎవరెవరికి అనుకుంటున్నారా? డ్రైవర్లకి, కండక్టర్లకి, అలాగే ఎవరైతే కష్టపరంగా రిపేర్లు చేస్తారో మెకానికల్ లో ఉన్న వారందరికీ కూడా మెడికల్ అండ్ ఫిట్నెస్, వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుసంధానంగా ఉన్నంగా ప్రత్యామ్నాయంగా వారికైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్టీసీలో ఒకవేళ ఆ ప్రత్యామ్నాయంగా ఒకరు ఉద్యోగాలు ఒకరు లేని ఎడల వేరే ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఉద్యోగులకు ఇచ్చే విధంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నవారు ఉద్యోగుల భర్తీ విషయంలో ఎలాగో మెడికల్ అండ్ ఫిట్నెస్ కానీ ఎవరైతే రిటైర్మెంట్ తీసుకోబోతున్నారో, వాలంటీర్ రిటైర్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో ఎమ్మటనే వాళ్ళ ఉద్యోగాల భర్తీలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా కొత్తగా వాళ్ళకైతే ఉద్యోగాలకు మెడికల్ అండ్ ఫిట్నెస్ ద్వారా వాళ్ళు చేసి ఎవరైతే అధికారంగా మెడికల్ కి సంబంధించి ఎవరు ఫిట్ గా ఉన్నారు, ఎవరు డ్రైవర్ గా వెళ్ళొచ్చు, ఎవరు కండక్టర్ గా వెళ్ళొచ్చు, ఎవరు మెకానిక్ గా వెళ్ళొచ్చు కూడా అయితే ఒక నివేదిక ఏర్పాటు చేశారు. నివేదిక ప్రకారమే గానీ ముందుగానే వెళ్తున్నారని చెప్తున్నారు. ఆదేశాలకి 2026లో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే ఎంతో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉద్యోగాల భర్తీ కానీ అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఫిట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ వినిపించిందనే చెప్పాలి. ఇది కూడా 2026 ఈ 1వ తారీఖు నాడు, జనవరి 1వ తారీఖు నుంచి అయితే ప్రాతిపదికన తీసుకుని వస్తున్నారు. వీటికి సంబంధించిన ఉద్యోగ యూనియన్లు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. వీటికి మొత్తానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సుమారు లక్షల వేల ప్రయాణం చేస్తూనే ఉంటారు. కండక్టర్లు ఉద్యోగాల భర్తీలు కానీ ఎవరైతే ఫిట్ అండ్ ఆఫ్ మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న నేపథ్యంలో వారికి సర్దుబాట్లు చేసి ప్రత్యామ్నాయంగా వాళ్ళకైతే ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడంతో ఏదైతే ఉన్నారో ఎండి ద్వారకా తిరుమల గారు కూడా వాళ్ళు కూడా కూలంకుషంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక సమీక్షను ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో అన్నది జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల భర్తీలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ వాడి మెడికల్ గా ఫిట్నెస్ సరిగా లేకపోయినా, ఎందుకంటే ఎలాంటి అగంతిక సంఘటనలు జరగకుండా డ్రైవర్లు అయితే కానీ కండక్టర్లు, మెకానిక్లకు సంబంధించి ఒకవేళ వాళ్ళ శరీరం సహకరించలేక మామూలుగా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కూర్చునే వర్క్స్ కానీ ఏదైనా కంప్యూటర్స్ ఆపరేటర్లు కానీ వారికి కూడా ఉద్యోగాల భర్తీలు కానీ వాటన్నిటికన్నా అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళకి అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేసి మరి ఆ ఏపీఎస్ఆర్టీసీ అయితే ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అనే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు యూనియన్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ 2029 కల్లా మొత్తానికైతే ఏపీఎస్ఆర్టీసీ కూడా ముందున్న పదంలో వెళ్ళేటట్టు ఇప్పటికే లోటుపాటికి ఆర్థికంగా వెనకబడి ఉన్నా ఇప్పటికి వీటికి సంబంధించిన ఉద్యోగాల భర్తీలే కానీ డిఏలు కానీ ఈసీలకు వాటికి సంబంధించినవి కూడా ప్రజలందరికీ అందుబాటులో వచ్చే విధంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడున్న ఆర్టీఎస్ ఉద్యోగస్తులు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మెడికల్ అండ్ ఫిట్నెస్ ఉన్న పథకాన్ని కానీ మెడికల్ అండ్ ఫిట్నెస్ ఉన్న ఆమోదించి మమ్మల్ని గుర్తించినందుకు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ మహేష్ తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.